ఈసారి పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ అయితే ఖచ్చితంగా 1000 కోట్ల మార్కెట్ టచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనమాట బీభత్సంగా అయితే ఉంది. అదే కాకుండా ఓజీ మూవీ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే వచ్చాయి. వాటి గురించి మాట్లాడుకుందాం, అప్డేట్స్ గురించి కూడా చకచకా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా హరిహర వీరమల్లి మూవీ అయితే తీశారు. అయితే ఆ మూవీ చాలా సార్లు పోస్ట్ పోన్ అయినా సరే ఆ మూవీకి కొద్దిగా పాజిటివ్ టాకే వచ్చింది. అయినా కలెక్షన్ విషయంలో కొద్దిగా నెగిటివ్ గానే ఉంది. కాకపోతే ఈ మూవీలో కొద్దిగా విఎఫ్ఎక్స్ తేడా ఉందిలే కానీ ఖచ్చితంగా 500 మార్కెట్ టచ్ చేసే మూవీ, కెపాసిటీ ఉన్న మూవీ అని క్లియర్ గా చెప్పొచ్చు. మొత్తం బాగానే ఉన్న సెకండ్ హాఫ్ లో విఎఫ్ఎక్స్ కొద్దిగా తేడా అవడం కారణంగా ఈ మూవీ అయితే కొద్దిగా దెబ్బ అయింది. కాకపోతే ఓజీ మూవీ ఆ రకం కాదు, ఎప్పుడో అనౌన్స్ అయింది. అయినా సరే ఈ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే అరాచకం క్రియేట్ చేస్తుంది. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రీసెంట్ గా ఫైర్ స్ట్రోమ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఎంత ట్రెండ్ అయిందో మనం చెప్పవసరం లేదు. ఎందుకంటే కేవలం 24 hours లోనే 800K లైక్స్ అయితే వచ్చాయి. ఇదైతే మామూలు విషయం కాదు. ఇంతకు ముందు టాలీవుడ్ లో మహేష్ బాబు సర్కారీ వారి పాట మూవీలోంచి కళావతి సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ కి ఆ రకమైన రియాక్షన్ వచ్చింది. కాకపోతే అది 24 hours కాదు, కేవలం ఒకే ఒక్క సాంగ్ ఫైర్ స్ట్రోమ్ సాంగ్. ఈ సాంగ్ తో టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్ని మడత పడిపోయాయి జస్ట్ 24 hours లో. అదే కాకుండా ఈ మూవీలో అఖిరానందన్ ఉన్నాడు అని క్లారిటీ అయితే వచ్చేసింది. అలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫైర్ స్ట్రోమ్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారు యానిమేషన్ లెవెల్ అయితే చూపించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో యంగ్ లుక్ లో అయితే కనబడతారంట. పవన్ కళ్యాణ్ చైల్డ్హుడ్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని కారణంగా దీంట్లో ఖచ్చితంగా అఖిరానందన్ ఉన్నాడు అని క్లారిటీ అయితే వచ్చేసింది. అదే కాకుండా ఒక మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మూవీని కొనడానికి తొందరగా ఎవరు ముందుకు రారు. ఎందుకంటే ఆ మూవీ మీద హైప్ ఎలా ఉంది అని చెక్ చేస్తారు ఓటీటీ వాళ్ళు అండ్ అన్ని రైట్స్ వాళ్ళు. కానీ ఓజీ మూవీకి మాత్రం ఆ రకం కాదు. ఈ మూవీకి ఇప్పటికే 200 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీకి పోటీగా బాలకృష్ణ అఖండ 2 మూవీ అయితే వస్తుంది. కానీ ఆ మూవీ ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ నుండి ఇంతకు ముందు వచ్చిన గ్లిమ్స్ తో అరాచకం క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఫైర్ స్ట్రోమ్ సాంగ్, ఈ సాంగ్ లో తమనైతే ఇచ్చి పడేశాడు. అదే కాకుండా ఈ మూవీలో మన పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని రకాల విద్యలు తెలుసో అన్ని విద్యలు అయితే ఈ మూవీలో అయితే చూపిపోతున్నారు. కున్ఫు అండ్ కరాటే ఇలా ఒక 8 విద్యలను అయితే ఈ మూవీలో అయితే చూపిపోతున్నారు. అదే కాకుండా డైరెక్టర్ సుజిత్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని అంట. ఆయన తీసిన ప్రతి సినిమాని థియేటర్ లో ఒక 10 times అయితే చూస్తాడంట. దాని కారణంగా ఆయన ఇంతకు ముందు సాహో మూవీ అయితే తీశాడు. సాహో మూవీ టాలీవుడ్ లో ఎవరికి అర్థం కాలేదు, కానీ బాలీవుడ్ లో అది బీభత్సంగా కలెక్షన్ అయితే వసూలు చేసింది. ఆ రకంగా ఈ మూవీ ప్రతి ఇండస్ట్రీలో ఆడేలా అతనైతే ఇమాజిన్ చేసుకుని తీస్తాడు. అదే కాకుండా ఈ మూవీ స్టోరీ గురించి కొన్ని థియరీస్ అయితే బయటకు వస్తున్నాయి. ఏంటంటే ఈ మూవీలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టార్లు అయితే ఉంటారు. గ్యాంగ్స్టార్ లా మారడానికి కారణం ఒకటైతే ఉంటుందంట. అది కూడా జనాలు ఒక స్టేజ్ లో అతన్నే అవమానిస్తారంట. దాని కారణంగా అతనైతే అజ్ఞాతవాసానికి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ అదే జనాలు ఓజీ గురించి చాలా సెర్చ్ చేస్తారు, అతన్ని వెతుకుతారు, అతనే రావాలి, అతనే కావాలి అని కోరుకుని మళ్ళీ తెచ్చుకుంటారంట. సిరి కూడా చూపించే విధానంలో మంచిగా చూపిస్తే వేరే లెవెల్ అయితే ఉంటుంది. కానీ డైరెక్టర్ సుజిత్ ఆలోచన ఏ రకంగా ఉంటుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. నిజం చెప్తే పవన్ కళ్యాణ్ గారికి ఇంతకు ముందు మంచి సక్సెస్ ఉండేది, కానీ రీసెంట్ టైంలో మంచి సక్సెస్ అయితే అయినా సరే హరిహర వీరమల్లి మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓజీ మూవీ మీద ఆడియన్స్ కి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆ లెక్కన చూసుకున్నా సరే ఓజీ మూవీకి కొద్దిగా పాజిటివ్నెస్ ఉంది. అయితే చూడాలి ఈ మూవీ ఏ రేంజ్ లో వసూలు చేస్తుందో. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.